జిల్లా వెనుకబడిన తరగతుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదరణ 3 పథకంలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వెనుకబడిన తరగతుల్లో గల కుల వృత్తి చేతి వృత్తిదారులతో కలెక్టరేట్ లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బి సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ వీసీ ఎండి మల్లికార్జున, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, శాసనమండలి సభ్యులు కరి పద్మశ్రీ, కాకినాడ పట్టణం పెద్దాపురం శాసన సభ్యులు వనమడి వెంకటేశ్వరరావు, నిమ్మకెల చినరాజప్ప, బీసీ కార్పొరేషన్ జీఎం జి భీమశంకర్ హాజరై కాకినాడ తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన కుల వృత్తుల చేతి వృత్తుల సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ చేతి వృత్తుల సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఆదరణ 3 పథకం కింద వివిధ వృత్తులపై ఆధారపడి పనిచేస్తున్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అభిప్రాయాలు తెలియజేయలేని వివిధ సంఘాల నాయకులు తమకు అవసరమైన పనిముట్ల వివరాలను రాతపూర్వకంగా తనకు లేదా బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయవచ్చునని ఆయన తెలిపారు. యాదవ, షేక్, శెట్టిబలిజ, గౌడ, అగ్నికుల క్షత్రియ, రజక, వడ్డెర, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి, నాయి బ్రాహ్మణ, కుమ్మరి, సాలివాహన, తెలకుల, మేదర కులాలకు చెందిన పశువులు, గొర్రెలు, మేకలు పెంపకందారులు, కళ్ళుగీత పనివారు, చేపలు పట్టేవారు, చేనేత, బంగారు ఆభరణాల తయారీ, కమ్మర, వడ్రంగి, శిల్పులు, వడ్డెర, ఉప్పర, రజకులు, కుమ్మర్లు, గానుగ పనిచేసేవారు, బుట్టలు అల్లేవారు, నాయి బ్రాహ్మణ, దర్జీ, బట్టలకు రంగులద్దేవారు, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, ఇతర జనరల్ పవర్ టూల్స్ పనిచేసే చేతివృత్తుల సంఘాల నాయకులు, ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న ఆదరణ పథకం కింద ఎటువంటి పనిముట్లు అందజేస్తే తమకు ఉపయోగకరంగా ఉంటుందో తమ అభిప్రాయాలను ప్రధాన కార్యదర్శి బి సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ వీసీ ఎండి మల్లికార్జునుల సమక్షంలో తెలియజేశారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ అధికారి ఎం లల్లి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముందున్న స్కీమ్ సంబంధించి ఏదైనా మార్పు సజెస్ట్ చేయడానికి ఇది ఒక మంచి వేదిక. అండ్ మనకి ఇప్పుడున్న మార్పున్న అవసరాలు తగ్గట్టుగా మనం ఏం అడగాలి గవర్నమెంట్ నుంచి లోన్ల రూపంలో అనేది ఇవాళ చర్చించుకోవడానికి ఒక మంచి వేదిక. దయచేసి ప్రశాంతంగా ఒకళ్ళు, బట్ అందరూ మాట్లాడాలి, అందరికీ అవకాశం కాబట్టి ఒకళ్ళు 2 నిమిషాలు మాత్రమే కుదించాలి. ఒకళ్ళు చెప్పింది ఆల్రెడీ మళ్ళీ ఇంకొకరు చెప్పకుండా, ఎందుకంటే ఇది పొలిటికల్ మీటింగ్ కాదు, అందరూ గమనించాల్సింది. ఇది పక్కా ఆఫీసర్స్ తర్వాత మనం ఎగ్జిక్యూటివ్గా మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం పెట్టింది. దయచేసి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవన్నీ ఇవ్వద్దు. ఇట్స్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అలాంటి ఏదైనా ఉందంటే బయట మాట్లాడు, ఓకే? ఇక్కడ మాత్రం వద్దు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ మై సైడ్. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ద స్కీమ్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ఆదరణ 3. పొలిటికల్ స్టేట్మెంట్స్ వస్తే నేను బయట పంపించాల్సి వస్తుంది. మొట్టమొదటి రాష్ట్రంలో ఇక్కడ ఈ సమావేశం పెట్టడం, దీనికి అధ్యక్షులు మన కలెక్టర్ గారు షాన్ మోహన్ గారు, అదేవిధంగా ఈరోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చేసినటువంటి మన సత్యనారాయణ గారు మన జిల్లాకి ప్రత్యేకం కాదు, ఉమ్మడి జిల్లాకి జేసీగా పనిచేశారు. ఈరోజు మన జిల్లాకి బలహీన వర్గాలకు సంబంధించి కార్యక్రమం రావడం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామే అందరి తరఫున కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరొక మల్లికార్జున గారు, వారు కూడా ఇక్కడ జేసీగా పనిచేశారు ఉమ్మడి జిల్లాలో. వారు కూడా చాలా పరిచయం ఉన్న వ్యక్తి. ఈ సందర్భంగా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుని మీ అందరికీ చాలా సంతోషం. ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టే స్కీమ్ని ఏదో ప్రవేశపెట్టేసి మీరేదో చేసుకోవడం కాకుండా ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుని మీకు ఇప్పుడున్న పరిస్థితిలో గతానికి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి. కుల వృత్తిలో లేటెస్ట్ మిషన్స్ వచ్చినాయి, మీలో మార్పులు వచ్చినాయి. ఆ విధంగా మీ అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్లాలని తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా మనస్ఫూర్తిగా మీ అందరి దగ్గర అభినందిస్తున్నాం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే స్కీమ్ ప్రవేశపెట్టేసి మీరు తీసేసుకోండి అన్నట్టు కాకుండా ఇది మొట్టమొదటిగా ఈ విధంగా కార్యక్రమం పెట్టడం కూడా ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అయితే ఇందులో మనం అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి.